జేపీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్న కార్యక్రమాలు, వాళ్ళ పార్టీలో విధి విధానాల గురించి అనిల్ రామారావు తను అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాం. నమస్తే అండి అనిల్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నా. అనిల్ రామారావు అంటే రెండు పేర్లు వచ్చాయి, ఏంటది? యాక్చువల్లీ నా పేరు ఏంటంటే అనిల్ కుమార్. మా ఇంటి పేరు వచ్చి రామారావు. మేము ఎప్పటి నుంచో ఈ వెంకటగిరిలో ఉంటున్నారు. మా తాతలు ముత్తాతల నుంచి మన వెంకటగిరి రాజా గారి దగ్గర పనిచేస్తూ ఉన్నారు అనమాట. సేవకులు యాక్చువల్గా. అక్కడి నుంచి ఇక్కడే ఉంటున్నాము. మా ఇంటి పేరు అలా రామారావు గారి, అది కాస్త రామారావు అయింది. నాన్నగారు అమ్మగారు అవంతా? మా నాన్నగారు వచ్చి నార్మల్ డ్రైవర్, మా మదర్ హౌస్ మేకర్. యాక్చువల్గా మాకు మంచి డబ్బులున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా, కాకపోతే మా దాయాదులు వాళ్ళందరూ మోసం చేయడం వల్ల ఆస్తి విషయాల్లో అలా అవడం వల్ల కొద్దిగా పూర్ అవ్వాల్సి వచ్చింది. నేను చదువుకునే టైంకి చాలా పూర్ సిచ్యువేషన్స్ ఉండేటివి. వాటిని అన్నిటినీ అధిగమించి కష్టపడి చదువుకొని అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే డిగ్రీ వరకు వెంకటగిరిలోనే చదువుకొని తర్వాత గోకుల్ కృష్ణ కాలేజీలో ఎంసీఏ చేసి తర్వాత హైదరాబాద్, చెన్నై ఎక్కడంతా వెళ్ళి ఐటీ ఉద్యోగాన్ని సాధించుకొని తర్వాత సెటిల్ అయ్యాను. ప్రెజెంట్ కూడా నేను ఒక ఐటీ కంపెనీలో టీమ్ లీడ్గా పనిచేస్తాను. ఐటీ కంపెనీలో పనిచేసే సాఫ్ట్వేర్ క్యాండిడేట్గా ఉండి రాజకీయాల్లోకి ఎట్లా రావాలనిపించింది? దానికి పెద్ద స్టోరీ ఉంది. ఏంటంటే యాక్చువల్గా నేను 2014లో హైదరాబాద్లో జాబ్ సర్చింగ్ చేస్తా ఉన్నాను. అప్పుడు యాక్చువల్గా నేను బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఆయన ఐడియాలజీ నాకు చాలా ఇష్టం, ఆయన సినిమాల కంటే కూడా. అలాంటిది అప్పుడు నేను పనిచేసేటప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. దాంట్లో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీరు ఏ పని పాట లేకుండా రచన మీద కూర్చొని పలానోడు పలానా పని చేయాలి, పలానోడు ఇంకో పని చేయాలని చెప్పి అలాంటి వాళ్ళు నాకొద్దు, మీరు జీవితం ఏదైనా సాధించి తర్వాత నాతో రండి, నా ఐడియాలజీతో కలవండి అని చెప్పారు. అప్పుడు నాకు ఇంకా ఏదో తెలియని లోన్లీ ఫీలింగ్ కలిగేసి వెంటనే ఇంకా గట్టిగా ప్రయత్నం చేసి జాబ్ సాధించా. దానికి వన్ ఆఫ్ ద రీజన్ పవన్ కళ్యాణ్ గారు. అందుకని ఆయనకి ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్ ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీలో చెన్నైలో వర్క్ చేసేవాడిని. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ లేకపోవడం వల్ల ఎవ్రీ సాటర్డే సండే వచ్చేవాడిని వెంకటగిరికి. వచ్చి ఇక్కడ ఒక 5 మెంబర్స్తో మేము ఒక ఐటీ టీంని ఏర్పాటు చేసుకొని మేము ఉన్న 6 మండలాల్లో 6 మీటింగ్స్ పెట్టాం. అప్పుడు యాక్చువల్గా ఇప్పుడు కంటే కూడా అప్పుడు చాలా మంది, ఎక్కువ మంది జనాభా వచ్చేవాళ్ళు. అప్పుడు మెంబర్షిప్ కూడా హైయెస్ట్ మెంబర్షిప్ చేశాను నేను. చాలా బాగుంది. అందువల్ల జనసేన పార్టీలు ఇంకా అట్లా అది ఒకసారి స్టార్ట్ అయింది, అట్లా వెళ్తానే ఉంది. అంటే పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి ఉన్నాను. అప్పటి నుంచి కంటిన్యూషన్. ఎట్లా ఉంది ఇప్పుడు పార్టీ పరిస్థితి వెంకటగిరి కానీ నియోజకవర్గంలో కానీ టోటల్గా ఓవరాల్ అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది రోజు రోజుకి. ప్రజాదరణ అయితే ఉంది, కానీ నాయకత్వపు లోటు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇంకొద్దిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న నాయకులు ఈ పార్టీలో ఉంటే ఇంకా బాగుండు అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇప్పుడు ఏదైనా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ కోసం పోరాడేదానికి నాయకులు ఖచ్చితంగా ఉండాలి కదా, అలాంటి నాయకులు లోటు అయితే కనిపిస్తుంది. వెంకటగిరిలో జనసేన పార్టీ ఫస్ట్ మొదలుపెట్టింది వెంకటేశ్వర్లో, గూడూరు వెంకటేశ్వర్లు జెండా పట్టుకుని మాకు వినికిడి అని. ఇది ఇప్పుడు పార్టీలో లేకుండా పోయాడు, ఏంటి అసలు కారణాలు ఏంటి అసలు? ఆయన యాక్చువల్గా ఏంటంటే ఆయనతో నేను చాలా ట్రావెల్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఉన్నాం కదా. మేము పార్టీ మొదలు పెట్టింది ఎవరు? ఇక్కడ పార్టీ పెట్టింది మేమే. చెప్పాను కదా, 5 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మేమంతా. ఫస్ట్ ఎవరు పట్టించుకోలేదు. జెండా అన్నారు కదా, జెండానే వెంకటగిరిలో 2016లోనే నా స్కూటీ ఒకటి ఉంటుంది, జెండా కట్టుకొని మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగాం. నియోజకవర్గం మొత్తం 6 మండలాల్లో వెళ్ళి పర్యటన చేసి ఒక ఆటో పెట్టుకున్నాం, ఒక మైక్ పెట్టుకున్నాం, వెళ్ళి సింబల్ని పరిచయం చేసి 2019లోనే గట్టి పోటీ చేద్దామని ప్రయత్నం చేసాం. కాకపోతే అప్పుడు ఈయన కూడా వచ్చాడు పాపం. 2019లో వచ్చాడు ఈయన. వచ్చినప్పుడు మాతో కలిసి కూడా కొన్ని గ్రామాలు తిరిగాడు. అప్పుడు బీఎస్పీకి టికెట్ వెళ్ళింది. ఈయన టికెట్ కోసం వెళ్ళాడు, కాకపోతే అక్కడ బీఎస్పీకి రావడం వల్ల ఇంకా మేమంతా కొద్దిగా డిసప్పాయింట్ అయినా కానీ అప్పుడు పనిచేసాం, బీఎస్పీకి కూడా పనిచేసాం. ఆయన బీఎస్పీకి పని చేయలే, జనసేన పార్టీకే పనిచేసాడు. తర్వాత కొద్దిగా పనిచేశాడు ఆయన. కాకపోతే ఆయనకి
కొద్దిగా నాన్ సెన్స్ గా మాట్లాడతారు. దానివల్ల కొద్దిగా ఆయనకే బ్యాడ్ అయింది అంతే. పార్టీలో ఇంతమంది వస్తున్నారు. ఈ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా మందికి పరిచయం కూడా గూడూరు వెంకటేశ్వర్లు కట్టుబెట్టి చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, మీరంతా ఉంటున్నారు, అతనికి సపోర్ట్గా నిలబడ్డారు అని చెప్పి చాలా మందికి కూడా తెలుసు. తెలిసినప్పటికీ ఆ పార్టీలో విభేదాలు అనేది చాలా ఎక్కువగానే వస్తున్నాయి. మీ దాంట్లో మీరున్నారు, గూడూరు వెంకటేశ్వర్లు ఉన్నాడు, తోటకిష్టయ్య వచ్చారు, తర్వాత మన జంపాల ప్రకాష్ వచ్చారు. ఇంతమంది పార్టీలో ఉండి అసలు పార్టీకి ఎవరు నాయకుడు జనాల్లో కన్ఫ్యూజ్ అయిపోయినారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ తీసుకుందాం, మనం ఒక 10 మంది లీడర్ల పేర్లు చెప్పేయచ్చు. ఒక 10 మంది లీడర్లు కలిసి ఒక పార్టీకి పనిచేస్తేనే అధికారం వస్తుంది. కానీ ఇది జనసేన పార్టీలో ఏంటంటే ఎవరి ఇండివిజువల్ వాళ్ళ అజెండా అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. అది కొద్దిగా ఎక్కువ దాన్ని కంట్రోల్ చేసే లీడర్షిప్ లేకపోవడం వల్ల ఇలాంటి వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే భవిష్యత్తులో అంటే 2029 అట్లా అంటే ఒక పార్టీకి వెంకటగిరిలో టీడీపీకి కురుగుల రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ పార్టీకి నేదురుమల్లి, అంటే జనసేన పార్టీకి ఎవరున్నారు? ప్రస్తుతానికైతే ఎవరిని ఇంకా నియమించలేదు. మా నెల్లూరు జిల్లాని పర్యవేక్షిస్తున్న వేములపట్టి అజయ్ సార్ ఏం చెప్పారంటే ఒక 3 కీ పర్సన్స్ని పెట్టి వాళ్ళని కొద్దిగా కార్యక్రమాలు చేయండి అని చెప్పి ఆయనే మనకు చెప్తా ఉంటారు. అట్లా నడిపించుకుంటా వెళ్తా ఉన్నాం ప్రస్తుతానికి. పార్టీ ఆవిర్భవించి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒక నాయకుడు అనేది ఒక నియోజకవర్గంలో లేడు అని అంటే ఎలా ఉంటుంది జనాల్లో? పార్టీ మీద గ్రిప్ అనేది వస్తుందా? అది దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీని సంబంధించిన స్ట్రక్చర్ని బిల్డ్ చేయడంలో కొద్దిగా డిలే చేస్తారు. కారణం ఏంటంటే ఇప్పుడు స్ట్రక్చర్ని బిల్డ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా, సో కాల్డ్ జేపీ అన్న లేకపోతే తోటకృష్ణ, వీళ్ళు ఎవరికైనా ఇన్ఛార్జ్ ఇచ్చేయచ్చు. ఎందుకు ఇయ్యారంటే ఇచ్చేయడం వల్ల వాళ్ళు ఒకళ్ళ రేపు సరిగ్గా పని చేయకపోవచ్చు. వాళ్ళ ప్రొఫైల్స్ కూడా ఇన్ఛార్జ్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు చెప్పారు నేదులమల్లి రామనారాయణ రెడ్డి గారు, అలాగే మన కురుగుల రామకృష్ణ గారు, వాళ్ళ ప్రొఫైల్స్ ఎలాంటి చాలా పెద్ద ప్రొఫైల్స్. అంత ప్రొఫైల్స్ ఉన్న నాయకుడు జనసేనలో లేకపోవడం ఒక రీజన్ అయితే, వచ్చిన నాయకులు ఏంటంటే వాళ్ళందరూ ఈక్వల్, ఒక నార్మల్ ప్రొఫైల్స్ ఉన్న నాయకులు వాళ్ళకి బాధ్యతలు అప్పగించడం వల్ల పార్టీకి జరిగే మేలు కంటే కూడా నష్టం జరుగుతుందేమన్న భయంతో కొద్దిగా టైం తీసుకుంటా ఉన్నారు. నా తెలిసి ఒక 175 నియోజకవర్గాల్లో 60 నుంచి 80 నియోజకవర్గాల్లో ఒక బలమైన నాయకుల్ని ఆల్రెడీ నియమించున్నారు. నెక్స్ట్ లెవెల్కి స్లోగా పార్టీని స్ట్రక్చర్ని డెవలప్ చేయడం వల్ల మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ గోల్ని రీచ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు కూడా ఏం అనిపించట్లేదు? ఇప్పుడు పార్టీలో ఒక మనిషి వచ్చాడు, ఫస్ట్ ఒక అతను నిలబడ్డాడు, తర్వాత ఇంకొక అతను వచ్చాడు, తర్వాత ఇంకొక అతను వచ్చాడు. పార్టీ స్థాపించినప్పటి నుంచి నువ్వు ఉన్నావని చెప్పి చెప్తున్నారు. మరి నువ్వేగా ఎందుకు? యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన వీళ్ళందరూ ఎవరు మెయింటెనెన్స్ చేయరు. డబ్బులు ఖర్చు పెట్టేదంతా నేనే. మొన్న ఏదైనా కార్యక్రమం జరిగితే ఆ డబ్బులు చాలా వరకు మేము ఖర్చు పెడతాం. ఇప్పుడు జేపీ ప్రకాష్ అన్న వచ్చిన తర్వాత ఆయన కొద్దిగా షేర్ చేసుకుంటున్నారు. దానివల్ల నాకు కొద్దిగా బడ్డని తగ్గింది. ఇంకా కృష్ణన్న ఆయన డబ్బులు అసలు ఖర్చు పెట్టాడు పార్టీకి. ఇంకా అట్లా ఉంటది పరిస్థితి. పార్టీలో అమౌంట్ ఎవరు ఖర్చు పెట్టరు, కానీ లీడర్షిప్ ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టాలా, లేదంటే జంపాల ప్రకాష్ ఇప్పుడు ఖర్చు పెట్టారు? అంటే గూడూరు వెంకటేశ్వర్లు వీళ్ళెవరు ఖర్చు పెట్టేవాళ్ళు కాదా? పెట్టారు, వాళ్ళు కూడా పెట్టారు. అంటే అధికారం లేనప్పుడు ఆయన టర్మ్, యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే నెల్లూరు జిల్లాలో మనుక్రాంతి రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈయన గూడూరు వెంకటేశ్వర్లని ఇన్ఛార్జ్ అంటే పిఓసిగా పెట్టారు. ఆయన ఏం చేశారంటే ఆయన మీద ఎక్కువ కంప్లైంట్స్ వెళ్ళాయి పార్టీ కార్యాలయానికి. వెళ్ళిన వెంటనే ఇంకా ఆయన ఏం చేయలేక ఇంకా అతన్ని సస్పెండ్ చేశారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషి వస్తున్నప్పుడు ఆ మనిషితో పాటు మీరు వెళ్ళిపోతున్నారు అతని వైపుకే. అసలు ఏంటి దీనికి కారణం ఏంటి? డబ్బుల పరంగా ఏమైనా వెళ్తున్నారా, పార్టీ పరంగా ఏమైనా వెళ్తున్నారా, మనిషి మీద అభిమానంతో ఏమైనా వెళ్తున్నారా? ఇక్కడ అనుకునేది కూడా జనాలు ఏమనుకుంటున్నారు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు పక్క వెళ్ళిపోతున్నారు వీళ్ళు అనే ఆలోచనలోనే పడి ఉన్నారు. లేదు, అంత చెడ్డాభిప్రాయం వచ్చినప్పుడు పార్టీ నిలబడుతుందా వెంకటగిరిలో? లేదు, ఇది ఏంటంటే రాంగ్ పర్స్పెక్టివ్. యాక్చువల్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ కోసమే మేమంతా పనిచేస్తున్నాం. ఆయన ఎవరితో వెళ్ళి పని చేయమంటే వాళ్ళతోనే పనిచేస్తాం.
దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆయన రేపు మీ ఆ నాయకత్వంలో పనిచేయమన్నా మీ దగ్గరికి వచ్చి పనిచేస్తాం. అట్లాగా ఇప్పుడు మన జిల్లాలో నాయకత్వం ఒకప్పుడు మనుకురంత రెడ్డి ఉన్నప్పుడు ఈయన గూడూరు వెంకటేశ్వరులతో వెళ్ళి పనిచేయమన్నారు. మేము అంతా కలిసి పనిచేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరిని నియమించుకుంటే అధికారంలో ఉన్నాం కాబట్టి పెద్ద ప్రొఫైల్ ఉన్న నాయకులు చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ దగ్గర కన్సల్ట్ అయి ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకు పెట్టారంటే మళ్ళా కూటమిలో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, పెద్ద నాయకులను పెడితే పోటీగా పెడితే ఏదైనా చీలికలు వస్తాయేమో అన్న భయంతో ఆలోచిస్తూ ఉంటారు. అంటే నియోజకవర్గాన్ని అంత తక్కువ అంచనా వేసుకున్నారా ఎట్లాగా? వెంకటగిరి నియోజకవర్గాన్ని ఏమైనా తక్కువగా అంచనా వేసుకొని ఒక నాయకుడిని నియమించలేదు అని అంటే తక్కువ వేసుకున్నట్టే కదా? లేదు, యాక్చువల్గా ఏంటంటే స్ట్రక్చర్ అయితే ఖచ్చితంగా ఉంది. అంటే మీరు ఇప్పుడు ప్రతి మండలానికి మండల నాయకులు ఉన్నారు, ఆ మండల నాయకులకి మండల కమిటీలు ఉన్నాయి, అవన్నీ అట్లే ఉంటాయి. నాయకుడు ఒకటే లేడు. ఆ నాయకుడు పెట్టిన తర్వాత ఈ కమిటీలు ఇవన్నీ కలిసి పనిచేస్తాయి కదా. ఆ నాయకుడిని కరెక్ట్ టైంలో వాళ్ళు సెలెక్ట్ చేసి పంపిస్తారు. లాస్ట్ టైం 2024 ఎలక్షన్లకి జనసేన పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు బయట వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? అంటే పార్టీ మీద నమ్మకం లేకుండా వెళ్ళిపోయినారా, నాయకుడు లేడని చెప్పి వెళ్ళిపోయినారా? ఏంటంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకే కన్ఫైన్ అవ్వడం వాళ్ళకి నచ్చల. ఫస్ట్ రీజన్ అది. వాళ్ళు బేసిక్గా టీడీపీ అంటే కొద్దిగా నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా జనసేనలో. ఇవన్నీ రీజన్స్తో వాళ్ళు వెళ్ళిపోయారు. అంతేగాని వాళ్ళు ఇంకా అంటే ఒక రకంగా తప్పే కదా అట్లా వెళ్ళిపోయి మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పడం. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కదా ఇలాగ వెళ్ళిపోవడం జరిగింది. జనసేన ఇండివిజువల్ వెళ్దాము అని వాళ్ళు అనుకున్నారు. కాకపోతే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా నాయకుడు అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంకా తప్పలేదు. కొద్దిగా కొలాటరల్ డ్యామేజ్ అనేది ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు కామనే కదా. ఇప్పుడు ఏమైనా గెలిచిన తర్వాత ఏమైనా వెనక్కి వచ్చినారు? వాళ్ళే వచ్చినారు. అంటే వెళ్ళిపోవడం వాళ్ళదే, రావడం వాళ్ళదే. అంటే మళ్ళీ చేర్చుకున్నారు మీరు? చేర్చుకోవడం అంటే లేదు, వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అంతే. వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఏమి ఉండదు. ఇప్పుడు జనసేన పార్టీలో మీరు ఇప్పటిదాకా ఈ 1 year ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? మీరు ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఎత్తి చూపించి వాళ్ళకి ఏమన్నా సహాయం మీ పార్టీ తరపు నుంచి ఏమన్నా చేస్తున్నారా? యాక్చువల్గా మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మాకు పెద్దగా డబ్బులు ఖర్చు చేయలేదు. ఈ అధికారంలో వచ్చినప్పటి నుంచే మా నాయకులంగా మేము చాలా ఎక్కువ హ్యూజ్గా చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఆ పార్టీని ఇప్పుడు మా మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, దాన్ని మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో మాకు చాలా బర్డెన్ అవుతా ఉంది, చేస్తా ఉన్నాం కూడా. అంటే పార్టీ పరంగా మీకేం ఫండ్ రాదా? రాదు. ఎవరు ఎందుకని ఉండదు? ఈ జనసేన పార్టీలో ఎవరు ఇండివిజువల్ వాళ్ళు చేసుకోవాలి అంతే. అంతేగాని పార్టీ అంటూ మనకంటూ ఇచ్చేది కనీసం జెండాలకి డబ్బులు కూడా ఇవ్వరు. మనమే అన్ని చేసుకోవాలి. ఇంకా అవి చేసుకోలేకపోతే మనకు ఎందుకు ఇంకా నాయకత్వం తీసుకోవడం? ఆ ఉద్దేశంతో మేమే ఖర్చు చేస్తాం. ఇప్పుడు సేవా కార్యక్రమాలు అంటూ పార్టీ పరంగా మీరు చేస్తున్నారంటే అది మీ అధినాయకుడికే కదా మీకు మంచి పేరు వస్తుంది. అలాంటప్పుడు పార్టీ నుంచి ఫండ్స్ రావాలి కదా? రాదు. అంటే మీరు అప్పుల పాలైపోయి చేస్తున్నారా? అప్పుల పాలు ఏం అవ్వట్లేదు. మా సొంత డబ్బులు, మేము కష్టపడి సంపాదించిన డబ్బులు పార్టీ కోసం ఆయన మీద ఉన్న అభిమానంతో పనిచేస్తారు. ఇంట్లో వాళ్ళు ఏమనడం లేదు అంటున్నారు. అంటామంటే యాక్చువల్గా మాకంటూ ఒక సర్టెన్ బడ్జెట్స్ ఉంటాయి కదా, దాంట్లో పార్టీకి ఇంతని డబ్బులు కేటాయించుకొని అలా చేసుకుంటా వెళ్తా ఉంటాం. నేనైతే అలా చేస్తూ ఉంటాను. మిగతా వాళ్ళు ఎట్లా అంటే మీరు అంతా కలిసే కదా చేస్తారు? చేస్తాను. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వెంకటగిరిలో ఎట్లా ఉంది మీకు ఆ ఎమ్మెల్యేకు జనసేన పార్టీకి అనుబంధం? జనసేన పార్టీకి అనుబంధం అంత మాత్రమేగానే ఉంది. కానీ కాకపోతే నాకైతే నేను చాలా గట్టిగా కష్టపడి పనిచేశాను. ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు ఆ విషయం. కురుగుండ్ల గారు నాకు ఏదైనా అవసరం అంటే వెంటనే రియాక్ట్ అయ్యి చేస్తారు. నాకు ఇవ్వాల్సిన గుర్తింపు అయితే 100% ఇస్తారు ఆయన. మిగతా వాళ్ళకి అది వాళ్ళు పనిచేసే వాళ్ళకి ఏంటంటే టీడీపీ మనస్తత్వం ఏంటంటే కష్టపడిన కార్యకర్తలను మాత్రమే గుర్తించే లక్షణం వాళ్ళకి చాలా ఎక్కువ. కాబట్టి వాళ్ళు పార్టీని కూడా చూడరు అనమాట. అంటే వేరే పార్టీ ఇతను అట్లా చూడరు. ఈ పిల్లోడు మన కోసం బాగా కష్టపడ్డాడు అని చెప్పి వాళ్ళకి అట్లా గుర్తిస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు కదా, తోటకిష్టయ్య ఉన్నాడు, పార్టీ పరంగా కండువా వేసుకొని తిరుగుతా ఉన్నాడు. ఈయన జంపాల ప్రకాష్ తిరుగుతున్నాడు ఓ పక్క గూడూరు వెంకటేశ్లు పోరాడుతున్నాడు. అందరూ కష్టపడుతూనే ఉన్నారు.
అందరూ కష్టపడతారన్నప్పుడు ఒకరికి ఏదైనా కష్టం వచ్చిందనంటే వీళ్ళు ఎవరైనా వాళ్ళతో హెల్పింగ్ నేచర్లో ఉంటున్నారా, సహాయం చేస్తారా? రీసెంట్గా మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మాకు రీసెంట్గా కోన రవిశంకర్ అని చెప్పి ఒక నాయకుడు ఉన్నాడు, చాలా పూర్ పర్సన్. అతనికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అతను గ్రీన్ టెక్ లో వర్క్ చేసేవాడు. అతనికి లెన్స్ లో ప్రాబ్లం వచ్చి చనిపోయే స్టేజ్కి వచ్చాడు. అందరం కలిసి అతనికి హాస్పిటలైజేషన్ అయినప్పుడు చాలా హ్యూజ్ మనీ ఇచ్చి అతను రికవర్ చేసాం. అలాగే ఉండదు, అందరూ ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం అందరం కలిసిపోతాం, గట్టిగా పనిచేస్తాం. దానికి కారణం కూడా మా వేములపట్టి అజయ్ కుమార్ సార్. అజయ్ కుమార్ అంటే టిట్కో హౌస్ నెల్లూరు. ఆయన చాలా మంచి లీడర్. అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తున్నారు అంటారా వెంకటగిరి? ఓ, అంటే ఇప్పుడు ఈ గొడవల్లో కూడా ఆయన గురించి పోయినసారి గూడూరు వెంకటేశ్వరు కొన్ని వాక్యాలు మాట్లాడారు. ఆయనే ఇబ్బంది పెట్టాడు, ఆయనే మమ్మల్ని గుర్తించలేకపోయాడు, ఆయన వల్ల నేను కూడా ఇది అయినాడు అని చెప్పి కొన్ని వాక్యాలు చెప్పాడు. అది నిజమేనా? అలాగే ఉండదు. యాక్చువల్గా ఏంటంటే ఇతనికి ఈగో కొద్దిగా ఎక్కువ. ఎవరికి? గూడూరు వెంకటేశ్వర అనే అతనికి. అది లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఏదో తప్పుగా మాట్లాడేశాను ప్రెస్ మీట్ లో. యాక్చువల్గా అతని గురించి కొద్దిగా తప్పుగా మాట్లాడాడు. అలాగేం కాకుండా డైరెక్ట్ గా వెళ్ళి సార్ ఇలా తప్పు జరిగింది అంటే, ఎందుకంటే ఆయన చాలా పెద్ద ప్రొఫైల్, ఆయనకి రాజకీయాలు కూడా అవసరం లేదు. వేములపట్టి అజయ్ కుమార్ అనే ఆయనకి రాజకీయాలు అవసరం లేదు. ఆయన పెద్ద కంపెనీకి చైర్మన్ హైదరాబాద్ లో. అట్ ది సేమ్ టైం ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా పవన్ కళ్యాణ్ గారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో ఇలాగా ఎలక్షన్ టైంలో చాలా ఇబ్బంది జరిగింది, మనుక్రాంత్ రెడ్డి వెళ్ళిపోయాడు వైసీపీలోకి. అంటే ఈయన ఫోర్స్ మీద రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ చాలా కష్టపడ్డాడు. అలాగే అట్ ది సేమ్ టైం అలా పిఠాపురం వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపులో చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఎవరు? అజయ్ కుమార్. అంత పని చేసిన ఆయన్ని మనం తప్ప అనకూడదు కదా. అలా అందుకనే ఆయన నెల్లూరు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మాకు క్రియాశీల సభ్యత్వాలు అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. లాస్ట్ టైం మాకు 700 జరిగినాయి. ఈ ఇయర్ 3300 జరిగినాయి. దానికి మెయిన్ రీజన్ అజయ్ కుమార్ సార్. సభ్యత్వాలు అనేది వెంకటగిరిలో ఎక్కువగా నమోదు చేసిన గూడూరు వెంకటేశ్వర అని అంటారు. లేదు, దీనికి మీరేమంటారు? హైయెస్ట్ చేసింది నేనే. కావాలంటే అడగండి. 287 చేసిన హైయెస్ట్ నేనే సభ్యత్వాలు. నాకు అంత ఇన్స్పిరేషన్ ఇచ్చింది కూడా అదే సార్. ఆయన ఏంటంటే మీకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎలాగో అలాగా ఎవ్రీడే ఒక జూమ్ కాల్స్ అరేంజ్ చేసి కార్యకర్తలను ఎంకరేజ్ చేసేవాడు. ఇలా చేయండి, మనం బాగా చేయాలి, అందరి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తారు ఆయన. చాలా మంచి ఆయన. అంటే దీని మీద ఏం స్పందించలేదా గూడూరు వెంకటేశ్వర ఇట్లా మాట్లాడిన దానికి అజయ్ కుమార్? ఆయన ఏం చెప్పాడంటే పట్టించుకోవద్దు, ఫోన్లేంటి అని చెప్పారు. చూసారా అతను చేసిన వాక్యాలు? అన్నీ తెలుసు. అంటే ఫోన్ కాల్లో ఏమన్నా మళ్ళీ మాట్లాడారు, మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? మాట్లాడారు. పట్టించుకోవద్దు, వదిలేండి అతను అంతే అని చెప్పేసి. అంటే ఇంకా పార్టీ సస్పెండ్ చేసినట్టేనా అతన్ని? అంతే. అతనేమో నన్ను సస్పెండ్ చేయలేదు, నేను దానికి మళ్ళీ రిటర్న్ లెటర్ పంపించాను అని చెప్పి నన్ను అంటాడు. యాక్చువల్గా ఇంకొక రీజన్ ఇంకోటి కూడా చెప్పి నేను ఆ ఇంటర్వ్యూ చూశాను. అతను ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్ గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాగంటే, నువ్వు పార్టీ కోసం పనిచేస్తున్నావు, మంచిగా పనిచేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు నీ పక్కన కూర్చోబెట్టుకుంటావు. అదే నువ్వు పార్టీకి చెడు చేస్తున్నావు అని తెలిస్తే నీకు తెలియకుండానే నేను పార్టీ నుంచి దూరం చేసేస్తాను, ఆయన నుంచి దూరం చేసేస్తాను. ఆయన అంత ఆషామాషిగా ఉండి 10 సంవత్సరాలు జనసేన పార్టీ, అంత నెట్వర్క్స్, అంత స్ట్రాటజీ, ప్రతి విషయం. ఇప్పుడు అనిల్ కుమార్ వెంకటగిరిలో ఏం చేస్తున్న విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఆయన అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసు. అంటే దీని గురించి ఏం పెద్దగా పట్టించుకోవాలి, వదిలేయమన్నారు. ఇంకా పార్టీకి దూరం అయిపోయినట్టేనా అతను? ఈ టిట్కో ఇల్లులకు సంబంధించినటివి ఈ మధ్య అజయ్ కుమార్ వచ్చినప్పుడు మీ ద్వారా ఏమన్నా ఇల్లు ఇప్పించారా పేదవాళ్ళకి? ఏమన్నా ఒక 2-3 వాళ్ళకి పేదవాళ్ళకి అయితే రాసిచ్చాను ఇల్లు. అక్కడే స్పాట్ లోనే జరిగింది. అజయ్ సార్ దగ్గరికి వచ్చారు, వాళ్ళు లిస్ట్ తీసుకొస్తే ఆయన నా దగ్గర ఇచ్చారు, రాయించాను. మా పార్టీకి సంబంధించిన ఇందాక చెప్పాను కదా కోన రవిశంకర్ అని, చాలా పూర్ అతనికి కూడా ఒక ఇల్లు చేసాం. అలా జరిగినాయి. కాకపోతే ఏంటంటే కొత్తగా ఎవరికి ఇల్లు ఇవ్వాల, అది కొత్తగా ఇచ్చుంటే ఇంకొద్ది మందికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మన ఎమ్మెల్యే గారు కూడా కాదనరు, ఒకవేళ ఇల్లు ఇవ్వాలి అని అంటే ఆయన కూడా ఓకేనే చెప్తారు. ఈసారి కౌన్సిలర్ ఎలక్షన్లో మీ పార్టీ తరఫున ఎంతమంది వార్డు మెంబర్లు కౌన్సిలర్గా నిలబడాలని చెప్పి అనుకుంటున్నారు? పోటీ చేస్తారా? ఎందుకు చేయరు, ఖచ్చితంగా చేస్తారు. నేను 25 ఉన్నాయి కాబట్టి 24
25 ఉన్నాయి. దాంట్లో మేము ఒక 5 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూద్దాం 5 లేదా ఈ స్పందన ఈ డిస్కషన్ ఎప్పుడేం జరిగిందా మీకు కురుగుల రామకృష్ణ గారికి మీ ఎమ్మెల్యేకి? గెలిచినప్పుడే జరిగింది, అప్పుడే అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు సమీకరణాలు మారుంటాయి కదా, ఇప్పుడు చూడాలి సిచ్యువేషన్ ఎలా ఉందో. అది పెద్ద స్థాయి వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు అజయ్ సార్ ఆయన డైరెక్ట్ గా ఎమ్మెల్యే సార్తో మాట్లాడి వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. మా అభిప్రాయం మేము అజయ్ సార్కి చెప్తాము, ఎమ్మెల్యే గారికి కూడా చెప్తాము, వాళ్ళు తీసుకుంటారు నిర్ణయం. అంటే కౌన్సిలర్కి పోటీ పడే వార్డు మెంబర్లుగా నిలబడే అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళ ద్వారానే నిలబడతాను అంటున్నారు. దానికి సరిపోయేదానికి కనీసం ఒక వార్డుకి కంపల్సరీ 30 లక్షలు 40 లక్షల దాకా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ డబ్బులు అదా చూడాలి అప్పుడు పరిస్థితులు బట్టి. బేసిక్గా జనసేన డబ్బు రాజకీయం చేయదు, నిజాయితీ గల రాజకీయమే చేస్తుంది. అంటే డబ్బులు లేకుండానే ఓట్లు వేస్తారా? చూద్దాం. దాని సమకాలిక రాజకీయ వ్యవస్థకి అనుగుణంగా అప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఎవరు లేరు కదా, ఓటుకి నాకు ఇంత ఇస్తేనే 3000 ఇస్తేనే 2000 ఇస్తేనే అని ఎక్కువ ఇస్తే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు జనాలు కూడా. అవునవును. ఇప్పుడు దాన్ని మార్చాలంటే ఎట్లా మారుస్తారు? మార్చలేం కదా. ఒక ప్రయత్నం చేస్తాం, ప్రయత్నం చేసి డబ్బులు లేకుండా గెలవాలని ఆలోచనలో ఉన్నారు. నెక్స్ట్ ఏమన్నా మీరేమన్నా పోటీ చేసే ఆలోచనలో ఉన్నా? కూటమి ప్రభుత్వంలో 2029కి 2029కి ఒకవేళ మన కురుగుల రామకృష్ణ గారే ఎమ్మెల్యే అభ్యర్థి కాకపోతే ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున టికెట్ తీసుకొని మా జనసేన అభ్యర్థిని నిలబెట్టితే బాగుంటుందనేది నా కోరిక. ఒకవేళ కురుగుల రామకృష్ణ గారు ఆయన ఎమ్మెల్యే అవ్వాలను ఎమ్మెల్యే రేస్లో ఉంటే మాత్రం ఆయనకే ఉంటే మంచిదనేది నా అభిప్రాయం. అంటే మీకేమైనా ఆలోచన ఉందా పోటీ చేయాలని? నాకు అంత స్థాయి లేదు. నేను యాక్చువల్గా ఏంటంటే నేను ఏ ప్రత్యక్ష రాజకీయ ఎలక్షన్స్లో అయితే పోటీ చేయను, ప్రస్తుతానికి అయితే ఆలోచన లేదు, భవిష్యత్తులో తెలీదు. కాకపోతే ఒక ఎలక్షనరింగ్ ఎలా చేయాలో అదంతా ఒక సబ్జెక్ట్ లాగా నేర్చుకున్నాను నేను. 2019లో పనిచేశాను ఒక ఎలక్షన్కి, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను బిఎస్పీకి. మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలక్షన్ మొత్తం పనిచేశాను. ఒక హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు పనిచేశాను. ఎందుకంటే అదొక ఎక్స్పీరియన్స్ మనకి యూజ్ అవుద్ది భవిష్యత్తులో. ఏమో రేపు జనసేనకు టికెట్ ఇస్తే ఎవరు పనిచేస్తారు, అన్నీ తెలిసిన వాళ్ళు ఒకరు ఉండాలి కదా. అందుకని దాన్ని ప్రిపేర్ అయ్యాను నేను అలా పనిచేయడానికి. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని డైరెక్ట్గా కలిసే ఇది ఉందా? అంటే మీరు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వకుండా పోవడం కానీ, మీరు వెళ్తే మేము వచ్చినామనంటే రమ్మని చెప్పి మాట్లాడతామనే కానీ, అలాంటివి మీకు నాయకుడికి మధ్య బాగుంటుందా? అంటే ఉంటది, కాకపోతే ఆయనతో డైరెక్ట్గా ఉండదు. ఇప్పుడు అజయ్ కుమార్ అని చెప్పారు కదా, ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఉంటారనమాట. ఆయన చెప్తారనమాట ఈయనకి ఎలా చేయాలి. మనం ఎప్పుడైనా కలవాలని అయితే నేనైతే ఇప్పుడు వరకు మా లక్ష్యం ఏంటంటే, మీరు చెప్తే కొద్దిగా ఫుల్లిష్గా ఉండొచ్చు కానీ, మేము 2014లో ఆయనకు నడిచినప్పటి నుంచి మేమైతే ఒకటే డిసైడ్ అయ్యాం, మేముగా పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలవకూడదు. పవన్ కళ్యాణ్ గారే పలానా వెంకటగిరిలో అనిల్ కుమార్ రామారావు ఇప్పటి నుంచో మన పార్టీకి పనిచేస్తున్నాడు, అతను రండి అని పిలిపించుకొని మాట్లాడాలి. ఆ రోజు కోసం మేము జీవితాంతం పనిచేస్తాం పార్టీ. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా, అది తెలుసు నాకు. అది మా ఎక్స్పెక్టేషన్స్. ఆయనతో వెళ్ళి డైరెక్ట్ గా కలవాలంటే పెద్ద కష్టమేం కాదు. అజయ్ సార్కి ఒక మాట చెప్తే ఆయన అరేంజ్ చేసేస్తారు, అదే ఇబ్బంది ఏం కాదు. కుమార్ గారు వెంకటగిరికి సంబంధించినటువంటి అన్ని చూస్తున్నారని అంటున్నారు. అవును. ఇప్పుడు దాకా ఎన్నిసార్లు వచ్చుంటారు ఆయన వెంకటగిరి? ఒకసారి వచ్చాడు మొన్న టిట్కో హౌసెస్. ఆయన రాపోయినా అందరితో కమ్యూనికేషన్లో ఉంటాడు ఇప్పుడు సడన్ గా కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేసి మాట్లాడతారు, మొత్తం ఏంటి సంగతి అని తెలుసుకుంటారు. చాలా అందరితో కమ్యూనికేషన్లో ఉంటారు. అంటే నెల్లూరు జిల్లా వరకే చూస్తుంటారా, తిరుపతి కూడా చూస్తుంటారు? నెల్లూరు జిల్లానే, కాకపోతే ఆయన ఇంకొక పార్టీలో ఒక డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా కూడా ఆయన వర్క్ చేస్తున్నారు స్టేట్ జనసేన పార్టీకి. కాబట్టి ఇంకా అక్కడ ఏదైనా అదర్ డిస్ట్రిక్ట్స్ లో ఏదైనా ప్రాబ్లం అయితే, డిసిప్లిన్ సంబంధించినట్టు ఏమన్నా ఉంటే అక్కడ కూడా డీల్ చేస్తారు. ఆయన వెళ్ళి నీట్గా ఆ ఇష్యూ లేకుండా సర్దుమనగడం అన్ని చేయగలుగుతారు. పిఠాపురం లాంటి నియోజకవర్గంలోనే చాలా ఎఫెక్టివ్గా పనిచేశాను ఆయన. అప్పుడు కొద్దిగా ఇష్యూ అయింది కదా ఎలక్షన్, అప్పుడే ఈయన వెళ్ళి, అందుకనే ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది పవన్ కళ్యాణ్. యువసేన అసోసియేషన్ లో కూడా ఉన్నారు మీరు? అవును అవును.
ఆ గిరి అనే అబ్బాయి, మీరు చాలా మంది ఉన్నారు. గ్రౌండ్ గురించి చాలా తపన పడ్డారు. గ్రౌండ్ ఫ్లాట్లు వేసి అమ్మేస్తున్నారు అని చెప్పి అప్పట్లో చాలా గందరగోళం. ఆనంద్ రామనారాయణ రెడ్డి వచ్చినప్పుడు కూడా కంప్లైంట్ చేసి మేము ఇదంతా కాపాడామని చెప్పి. అవునవును. ఇప్పుడు సాయంత్రం అయ్యేటప్పటికి చీకటి పడిపోతా ఉంది. అప్పుడు ఏదో కొంచెం లైట్స్ గీట్స్ వేయాలని చెప్పి చాలా ఆలోచనలో, సాయంత్రం అయిపోతే లైట్లు లేకుండా దీనస్థితిలో ఉంది ఆ గ్రౌండ్. ఎవరికి ఉపయోగపడకుండా ఉన్నాం. ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు మీరు ఆ దృష్టి దాని మీద? యాక్చువల్లీ ఏంటంటే అది 2005లో మేము స్టార్ట్ చేసాం యువసేన అసోసియేషన్. నేను వచ్చి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఒక 5 మెంబర్స్ మెయిన్ కీ వాళ్ళు. మేమంతా ఒక స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ చేసాం. తర్వాత అది కొన్ని రాజకీయ కోణాల్లోకి వెళ్ళింది. తర్వాత మేము ఈ రాజకీయాల్లో బిజీ అవడం వల్ల 2024లో దానికి కొద్దిగా దూరం అయిపోయాను. నేను దూరం అయిపోయాను. ఈ లైట్స్ అవన్నీ పాపం గిరి అని చెప్పారు కదా, అతను చూసుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఆ యాక్టివిటీస్ జరగట్లా. ఇంకా ఎమ్మెల్యే గారి దృష్టికి ఇప్పుడు తెలిసింది కదా, మీరు చెప్పారు కదా లైట్లు వేస్తే బాగుంటుందని. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే పాపం ఆయన ఇప్పుడు చాలా అయిందా దాని ప్రాబ్లం? గ్రౌండ్ ప్రాబ్లం పూర్తిగా చాలా అయిపోయినట్టేనా? అది ఇంకా అవ్వలేదు అనుకుంటున్నా. అది ఏదో ఫ్లాట్స్ సంబంధించి వేరే చోట ఇవ్వాలి. అక్కడున్న ఆ గ్రౌండ్ లో ఫ్లాట్స్ ఉన్నాయి కొంతమందికి, అవి వేరే చోట వచ్చేసి ఇక్కడ మొన్న కూడా రీసెంట్ గా ఎమ్మెల్యే గారిని కలిశారు. అక్కడ ఫ్లాట్స్ ఉన్న వాళ్ళు, ఆయన చెప్తా ఉన్నారు వాళ్ళకి ఏదో సొల్యూషన్ ఇస్తాను. పార్టీ ఉంది కానీ మీది పట్టణ అభివృద్ధి వరకే పెద్దగా గుర్తింపు చేసుకుంటా ఉన్నారు ఎక్కువగా. అర్బన్ ఏరియాస్, అదే రూరల్ ఏరియాస్ కొద్దిగా లేదు. అంటే ప్రచారాలకు చేసేదానికి ఎవరు నియమించుకోలేదా, నియమించబడలేదా? అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ఎలా ఉంటుందంటే, నేను మొన్న ఎలక్షన్ అప్పుడు వెళ్ళినప్పుడు ప్రచారానికి వెళ్తాం కదా, మీటింగ్ పెట్టాం ఎమ్మెల్యే సార్తో. వెళ్ళినప్పుడు చాలా మంది వచ్చి అన్న మేము కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన అభిమానులు, ప్రతి ఊర్లో గుంపులు యూత్ చాలా మంది వచ్చేస్తారు. కానీ వాళ్ళకి ఎలా పనిచేయాలో తెలియదు రాజకీయాల్లో. ఆ స్ట్రక్చర్ కొద్దిగా లేట్ అవుతుంది. అక్కడ కానీ ఒక ఎక్స్పీరియన్స్ నాయకుడు, ఇప్పుడు టౌన్ అధ్యక్షుడు నేనున్నాను, అలాగా మిగతా మండలాలకు సంబంధించిన అధ్యక్షులు కొద్దిగా యువకులు, వాళ్ళు ఫైనాన్షియల్ కూడా అంత స్ట్రాంగ్ ఉన్నోళ్ళు కాదు. కొద్దిగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ప్రతి చోటగానే ఏర్పడితే భవిష్యత్తు అయితే ఉంది, జనాభాలో ఉంది, లీడర్షిప్ కూడా ఉన్నారు. వాళ్ళని సరిగ్గా నడిపించే నాయకుల లోపం అనేది మేము ముందు చెప్పాను కదా, అదైతే కొద్దిగా షార్టేజ్ అయితే ఉంది. మ్యారేజ్ అయిపోయిందా మీకు? కాలేదు, చేసుకుంటా. చాలా లేట్ ప్రాసెస్లో ఉన్నట్టున్నారు. ఇయర్లోనే చేసుకుంటాను. రేపు వచ్చేవాళ్ళు మీరు రాజకీయాల్లో పాల్గొనకూడదు, గమ్ముగానే ఇంట్లోనే ఉండాలంటే ఏం చేస్తారు? దానివల్లే బహుశా ఇప్పుడు లేట్ అవుతుంది. భవిష్యత్తులో అయితే అది డబ్బులన్నీ అలా ఖర్చు పెట్టేస్తే మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం, మనం ఎప్పుడు సంసారం చేసుకుంటాం అంటే ఎంజాయ్ చేయడానికి సపరేట్ బడ్జెట్ ఉంటుంది. నేను చెప్పాను కదా మీకు, ప్రతిదానికి నేను క్యాలిక్యులేటెడ్గానే వెళ్తాను. అవుట్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్ ఎప్పుడు నేను దాటి వెళ్ళను. దాన్ని బట్టి ప్రతి దానికి కొంత బడ్జెట్ అనేది ఏర్పాటు చేసి పెట్టుంటాను. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేస్తున్నట్టున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కూడా ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ ఎలక్షన్ అప్పుడు టౌన్ అధ్యక్షుని కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మాకు ప్రచారానికి వెళ్ళాము ప్రతి వార్డు. నేను ఎప్పుడు వరకు పనిచేసేవాడిని అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు పనిచేసేవాడిని. నైట్ 8 నుంచి నైట్ 4 వరకు పనిచేసి అసలు నిద్రపోయేది. 6 కంతా లేచి వెళ్ళిపోయి 10-11 వరకు అక్కడ పనిచేసి మళ్ళీ మధ్యాహ్నం కొనుక్కొని సాయంత్రం మళ్ళా గ్రామాల సైడ్ వెళ్తాం, వేరే మండలాల సైడ్ అటు వెళ్ళి సంవత్సరాలు చేశారు అన్ని. అదే ఎలక్షన్ వరకే నేను. ఎలక్షన్ వరకే. ఇప్పుడు మార్నింగ్ కూడా ఇప్పుడు ఈ మార్నింగ్ అయితే నేను ఖాళీగానే ఉంటాను. ఇంట్లో వాళ్ళ పర్మిషన్తోనే చేస్తున్నారు అటు ఇదన్నీ? అంతే. ఇంట్లో వాళ్ళు అన్నిటికీ యాక్సెప్టెన్స్. నేను ఏం చేసినా వాళ్ళకి నేను తప్పు చేయనని తెలుసు. ఒక్కరేనా మీరు ఇంట్లో? నేను, మా తమ్ముడు, మా చెల్లి. తమ్ముడు ఏం చేస్తుంటారు? తమ్ముడు వచ్చి లారీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తారు. ఇద్దరు మగపిల్లలు ఇంట్లో, అమ్మా నాన్నకి. ఇప్పుడు పార్టీలో మళ్ళీ మీరు మంచిగా ఇది చేసుకోవాలా, రాజకీయాల్లో ఈ 4 సంవత్సరాల్లో చెయ్యాలా అని అనుకుంటే వెంకటగిరి అభివృద్ధి కార్యక్రమాలకి ఏదో కాస్త కోస్త చేయాలి. అవును. ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు వెంకటగిరికి? యాక్చువల్గా అపోజిషన్లో ఉన్నప్పుడు పోయిన టైంలో చాలా సఫర్ అయ్యాం.
మనం వెంకటగిరి టౌన్కి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్, 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ అనేది చాలా నీడ్ ఉంది, విత్ డయాలసిస్ సెంటర్. ఎందుకంటే మన వాటర్ కొద్దిగా సాల్టీ వాటర్, దీనివల్ల డయాలసిస్ పేషెంట్స్ చాలా మంది తిరుపతికి గూడూరుకి రెగ్యులర్గా వెళ్తా ఉంటారు. అట్లాగే గైనకాలజిస్ట్ కూడా మనకి చాలా అప్పుడు ఇక్కడ ఉండింది మన గోస్ హాస్పిటల్లో, అప్పుడు చాలా బాగా జరిగేది, బయట నుంచి కూడా వచ్చి చేసుకునేవాళ్ళు. ఆ గోస్ హాస్పిటల్ని మళ్ళా ఒక 100 పడకల హాస్పిటల్గా పెట్టి బాగా చేస్తే అది నా కోరిక. నాకు తెలిసి దానికి సంబంధించిన చర్యలు కూడా ఆలోచనలు కూడా మన ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్నారు. మొన్న నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది, వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అది జరిగితే మాత్రం నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటా ఉంటారు, ఈ సంవత్సరం జరిగిపోద్ది అంటారా ఈసారి? ఈ 4 years టర్మ్ లో జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు మన ఎమ్మెల్యే గారి గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. నేను ఆయన గురించి నాకు పెద్దగా పరిచయం లేదు ఇప్పుడు ఎలక్షన్ టైం వరకు. ఎలక్షన్ టైంలో నేను చూసింది ఏంటంటే, ఆయన మీరు రాజా గారు చూడండి, వెంకటగిరిలో టౌన్ వరకే పెద్ద పెద్ద ఏదైనా మంచి పనులు చేస్తుంటారు. జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరిలో పెద్ద పెద్ద వాటర్ ప్లాంట్, ఇలాంటి మన చేనేతకు సంబంధించిన కాలేజీ, ఇలా పెద్ద పెద్ద చేస్తారు. ఈయన కురుగొండల రామకృష్ణ గారు ఎలా చేస్తారంటే, ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఏదో ఒక చిన్న పని చేస్తుంటారు. ఆయన హ్యూజ్గా చేయడు, ప్రతి చిన్న చిన్న గ్రామాల్లో కూడా పనులు చేసి నీట్గా వర్క్ చేసుకుంటూ పోయే ఆయన మెంటాలిటీ అలాంటిది అనమాట. అంత వికేంద్రీకరణ చేస్తారనమాట అభివృద్ధిని. ఆయన ఈసారి ఖచ్చితంగా హాస్పిటల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన దృష్టిలో కూడా ఉంది, చేస్తారని. ఇంకా ఏమేమి ఆలోచనలో ఉన్నారు వెంకటగిరి ఎమ్మెల్యే గారు? ఇంకా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచనలో ఉన్నారు? అంటే మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, రీసెంట్గా వాటర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, దాని పేరు మర్చిపోయింది. సమ్మర్ స్టోరేజ్ కాదు, ఆల్తూరుపేట రిజర్వాయర్ కూడా, దాన్ని కూడా ఆయన కంప్లీట్ చేసేస్తారు. దాన్ని కూడా గట్టిగా తీసుకున్నాడు. మళ్ళీ రోడ్లు అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకుని కూటమి ప్రభుత్వం రోడ్ల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. ఇంక రాబోయే 3-4 నెలల్లో ఎక్కడ రోడ్లు ఖాళీ ఉండవు, అన్ని నీట్గా కొత్త రోడ్లు వేసేస్తారు. ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ ఈ సంవత్సర కాలంలో చాలా అభివృద్ధి చేసుకున్నారు కార్యక్రమాలు. అవును. ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు వెంకటగిరి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగిందని అంటారు మీరు? ఒక్క విషయం చెప్పండి. వెంకటగిరిలో కానీ చుట్టుపక్కల కానీ ఏం అభివృద్ధి జరిగింది? ప్రజల్లోని మాట, ఇది మాది కాదు, మేము సర్వే చేసిన వాటిలో కొంచెం వచ్చిన రిజల్ట్. అంటే ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం, మీరు జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీలో వెంకటగిరి నియోజకవర్గానికి ఏది అభివృద్ధి కార్యక్రమం ఒకటి జరిగిందని అంటారు? ఇప్పుడు ఆల్తూరుపేట రిజర్వాయర్ దాన్ని ఆగిపోయింది కదా, దాన్ని స్టార్ట్ చేశారు. మళ్ళా వెంకటగిరిలో రోడ్లు అనేవి సరిగ్గా ఉండేది కాదు, అంటే టౌన్ లోనే కూడా చిన్న చిన్న గుంతలు అంతా కరెక్ట్ చేశారు. కాలువలు, డ్రైనేజ్ చేసేసారంటారా? డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్లీట్ చేశారు కదా నీట్ గానే. అంటే మీరు గమనించారంటే వర్షాకాలం ముందే గవర్నమెంట్ రావడమే డ్రైనేజీ అంతా మార్చేశారు జాతర ముందర. దానివల్ల ఏమైందంటే వర్షం వస్తేనే వాటర్ ఫ్లో అంతా ఈజీగా వెళ్ళిపోయింది. మన కైవల్య నది కూడా, దానికి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారంటే కైవల్య నదికి ఒక రిజర్వాయర్, ఇప్పుడు తెలుగంగ ప్రాజెక్ట్ ఎలా ఉంది, రోడ్డు లాగా నిర్మించేస్తారనమాట. వాటర్ మట్టి ఉండకుండా అట్లా పెట్టేస్తే వాటర్ ఇంకా ఫ్రీగా వెళ్ళిపోద్ది కదా, అలాంటి ఆలోచన కూడా ఉంది, అది కూడా చేస్తారు. అంటే అందులో 1 year కదా ఆయన, మీకు చెప్పాను కదా, ఆయన ఏంటంటే ఒక బిగ్ ప్రాజెక్ట్స్ అనేది ఏమి ఉండవు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎప్పుడు చెక్కులు ఇస్తానే ఉంటారు, ఇలాంటివి చేస్తూ ఉంటారు ఆయన. అంటే అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్లన్నీ బాగున్నాయని అంటారు. కొన్ని వార్డుల్లో రోడ్లు వ్యవస్థలు ఇప్పటికీ అధ్వానంగానే ఉన్నాయి. సపోజ్ మీరుండేది ఎన్నో వార్డు? అది 23 వార్డు. 23 వార్డులో మీకు రోడ్లు నీట్గా ఉన్నాయంటారా? ఉన్నాయి. ఇప్పటికి నాకు తెలిసి 16వ వార్డు కానీ, 18వ వార్డు కానీ, 14వ వార్డు కానీ, ఇలాంటి వార్డుల్లో కొన్ని అస్తవ్యవస్థలుగానే ఉన్నాయి రోడ్లు. అంటే ఇప్పటికి దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయిపోయింది. అవును. ప్రతి ఒక్క నియోజకవర్గంలో అన్ని బాగానే జరిగాయి. ఎవరెవరు ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి ఎత్తుకోండి, పిఠాపురంలో మీ పవన్ కళ్యాణ్ ఎత్తుకోండి, 303 కోట్లు ఖర్చు ఆయనే బాగా చేశారు. ఇక్కడ ఈయన బాగా చేసుకుంటున్నారు. నెల్లూరులో బాగా జరుగుతూ ఉంది, నెల్లూరు రూరల్ బాగా జరుగుతూ ఉంది, గూడూరు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఎందుకు ఇంకా వెనకడుగేస్తున్నారు?
వెనకటి కంటే ఏం లేదు, ఆయన వే ఆఫ్ ఏంటి రూలింగ్ అలాగే ఉంటుంది. మీకు చెప్పాను కదా, ఏంటంటే ఆయన ఎప్పుడు వికేంద్రీకరణ చేస్తారు. అంటే ఎక్కడైనా మారుమూల పల్లెల్లో చిన్న చిన్న వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఆ సమస్యలు తీర్చడం అలాగే చేస్తాడు, అందుబాటులో ఉండడం ఇలా చేస్తారు. కానీ ఈ బిగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కొద్దిగా తక్కువే. కారణం ఏంటంటే, మెయిన్ రీజన్ ఏంటంటే, ఆయన 3 సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయినా ఆయనకి మంత్రి పదవి రాకపోవడం ఒక రీజన్. ఈయన చదువుకోలేదని ఒక చాకు చెప్తున్నారు, కానీ ఆయనకి అంత నాలెడ్జ్ అంతా ఉంది, చేయగల సమర్థుడైన. కానీ ఆయనకి నాకు తెలిసి అంత వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. ఒకవేళ మంత్రి పదవి కానీ ఇచ్చినుంటే మన వెంకటగిరికి ఇంకా బాగా చేసి ఉంటాడు ఆయన. అదొక రీజన్ అని అంటారు. ప్రస్తుతం ఇంకా లాస్ట్ క్వశ్చన్ చిన్నది. జనసేన పార్టీ తరపున వెంకటగిరి నియోజకవర్గంలో స్టూడెంట్స్ పరంగా కానీ, పేదవాళ్ళకి కానీ, ఇంకేదైనా బడుహీన వర్గాలకు కానీ ఏదైనా ఒకటి గుర్తింపుగా ఉండి 10 మందికి ఉపయోగపడాలా అనేది ఏదైనా కాన్సెప్ట్ ఏదైనా అడిగారు అనుకోండి మమ్మల్ని, ఏ కాన్సెప్ట్ చెప్తారు మీరు వెంకటగిరి నియోజకవర్గానికి అందరికీ ఉపయోగపడే కాన్సెప్ట్? నేనేమనుకుంటున్నానంటే, వెంకటగిరిలో చాలామంది యువత చదువు వాళ్ళ మీద ఎక్కువ ధ్యాస పెట్టట్లా. మళ్ళీ చదువుకున్న వాళ్ళు కూడా సరిగ్గా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోకుండా సరైన ఉద్యోగాలు వాళ్ళు ప్లేస్మెంట్ అవ్వట్లా. నా ప్లాన్ ఏంటంటే, రాబోయే 5 to 10 yearsలో ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి, అది ప్రభుత్వం ద్వారా కానీ నేనైనా సరే ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉంది. నేనే ఒక ఫ్లాట్ స్థలంలా తీసుకొని ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో ఒక ఇన్స్టిట్యూట్ అనేది నేను ప్లాన్ చేస్తాను. చాలా తక్కువ ఫీజుతో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ని ప్లాన్ చేసుకొని దాని ద్వారా వాళ్ళని బయట ప్రపంచాలకి, బయట దేశాలకి మంచి ఐటీ ఒకటే కాదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్వాంటమ్ ఎనర్జీ ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటిలో వాళ్ళు మంచిగా స్కిల్ ఏర్పాటు చేసి బయటికి పంపించడం అనేది నా ప్లాన్. ఇలాగా అనుకుంటున్నాను. దాంతో పాటు కూడా నేను ఇంత చెప్పాను కదా, గవర్నమెంట్ హాస్పిటల్ ఒకవేళ ఈ 4 yearsలో జరగకపోతే దాని గురించి అయితే జనసేన పార్టీ అయితే వదలదు. నేనైతే దాన్ని ఎప్పుడో గట్టిగా తీసుకున్నాను. ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ అయితే వెంకటగిరి రావాలి. అదొకటి. మళ్ళా ఇప్పుడు విశ్వోదయ కాలేజ్ గ్రౌండ్ కదా, ఆ ప్రాబ్లంని ఒకవేళ జనసేన అధికారంలో ఇండివిజువల్గా వస్తే మాత్రం దాన్ని, నా డ్రీమ్ ఏంటంటే ఒక 2-3 crores దానికి ఖర్చు పెట్టి ఒక మంచి స్పోర్ట్స్ క్లబ్ లాగా, ఒక పార్క్ లాగా దాన్ని చేయాలన్నది నా డ్రీమ్ అన్నమాట. అది చేస్తాం ఖచ్చితంగా. ఈసారి ప్రభుత్వం వస్తుందంటారా? ఖచ్చితంగా. కూటమి ఉన్నంత కాలం కూటమిదే విజయం. ఒకవేళ వైసీపీ వచ్చిందంటే అది చాలా తక్కువ ఛాన్సెస్. ఎందుకంటే ఇది ఏదో నేను కూటమిలో ఒక నాయకుడు అని కాదు, కానీ గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా గట్టిగా బాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేస్తున్నారు. మనకు అదృష్టంగా మన నరేంద్ర మోడీ గారు కూడా అన్ని ఫండ్స్ అడిగినా ఇస్తున్నారు. మన క్యాపిటల్ సిటీ వచ్చేస్తుంది, పోలవరం వచ్చేస్తుంది, మళ్ళా ఇంకన్నీ రైల్వే జోన్ వచ్చేస్తుంది, మన స్టీల్ ప్లాంట్ కూడా ఆపేశారు మన వాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ పథకాలు నిన్న చూశారు కదా, ఏదైతే పథకాలు జరుగుతుందా అంటున్నారు. తల్లికి వందనం కూడా ఇచ్చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తున్నారు. ఇలా చేస్తే ఎవరైనా వద్దనుకుంటారా? ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారు. అంటే గట్టి ప్రయత్నాలు ఆలోచనలోనే ఉన్నారు మీరు. అటైతే కుటుంబ ప్రభుత్వానికి ఇంకా నెక్స్ట్ 2029కి కూడా మీరు 2047 వరకు కుటుంబ ప్రభుత్వమే ఉంటుంది. అట్లాగే భారత్ నిర్భర్ భారత్ తో ప్రపంచంలోనే నెంబర్ 1 జీడిపిలో ఇండియా ఉంటది. అదేవిధంగా రాష్ట్రం కూడా మన చంద్రబాబు గారి నాయకత్వంలో మేమంతా పనిచేసి మా పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి పొజిషన్లో ఉంటారు భవిష్యత్తులో, మీరు చూస్తారు. చాలా థ్యాంక్స్ అండి, మంచి విషయాలు చెప్పారు. మేము